పిల్లల్లో చాలా వరకు ఆకుకూరలు తినడానికి ఇష్టపడరు కదండి. ఒక్కసారి ఇలా చేయండి, చాలా ఇష్టంగా తింటారు. నేను 2 కప్పులు గోధుమ పిండి తీసుకున్నాను. ఒక కట్ట చిన్నగా కట్ చేసుకొని పాలకూర తీసుకున్నాను. పాలకూరని కడిగి పెట్టుకొని ఆ పాలకూర గోధుమ పిండిలో వేసేసాను. ఇందులో సన్నంగా తురుముకున్న అల్లం వేసానండి. కొంచెం సాల్ట్ వేసుకున్నాను. దీన్ని పాలకూరలో వాటర్ ఉంటుంది కాబట్టి తక్కువ వాటర్ వేసుకొని మనం కలిపి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఇలా చపాతీలా చేసుకొని పెనం పెట్టుకొని కాల్చుకోవాలండి. 2 వైపులా మంచిగా కాలిన తర్వాత లైట్గా ఆయిల్ అన్నది పెట్టుకొని మనం 2 సైడ్లు కూడా కాల్చుకోవాలండి. చూసారా ఎంత మెత్తగా వచ్చినాయి కదండి. ఇలా చేసి పెట్టండి, ఎందుకు తినరు పిల్లలు, చాలా ఇష్టంగా తింటారు. మన కర్రీ కూడా ఏమీ అవసరం ఉండదండి.